జేఏ ప్యాకర్ గారు ఏమంటారంటే, ఎలక్షన్ అనేది ఒక ఫ్యామిలీ సీక్రెట్ అంటాడు ఆయన. మ్హూ. ఫ్యామిలీ సీక్రెట్ ఇన్ ద సెన్స్ దాని నుంచి 2 ఇంప్లికేషన్స్ చెప్తాడు. ఒకటి ఏంటి అనంటే, దేవుడు గాని నన్ను ఎంపిక చేసుకోకపోయి ఉండుంటే నేను రక్షణ పొందేవాడిని కాను. మ్. రెండోది, దేవుడు నన్ను ఎంపిక చేసుకుని రక్షించుకున్నాడు కాబట్టి ఏ పన్నైతే నా జీవితంలో ప్రారంభించాడో దాన్ని తప్పనిసరిగా కొనసాగించి ముగిస్తాడనేటువంటి భరోసా మ్. ఎలక్షన్లోంచి నాకు నేర్చుకునే సత్యం అది. మూడోది ఏంటి అనంటే పరిశుద్ధతకు సంబంధించింది. దేవుడు ఎలాగో ఎన్నేసుకున్నాడు కదా, ఎలాగో రక్షణ పొందేస్తాను కాబట్టి నేను పరిశుద్ధతలో ఎదగక్కర్లేదు అనేటువంటి నైతిక పరమైనటువంటి అలక్ష్యానికి మనం పోవడానికి వీల్లేదు. మ్. సో ఇట్లా మనం ఎలక్షన్ని పాజిటివ్గా తీసుకోవాలి. మ్. ఇంకొకటి, జేఏ ప్యాకర్ గారు ఇవాంజలిజం అండ్ సావరీనిటీ ఆఫ్ గాడ్ బుక్లో ఏం రాస్తారు అంటే, దేవుడు కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు అనే సత్యం మనల్ని ఇవాంజలిజంకి ప్రేరణ అవ్వాలంటాడు ఆయన. మ్. ఎందుకనంటే, నేను ఎంత ఎఫెక్టివ్గా సువార్త చెప్తానన్న దాన్ని బట్టి మనుషులు రక్షణ పొందుతారనేది ఫైనల్గా డిసైడ్ అవ్వదు. బలహీనలు కూడా దేవుడు వాడుకుంటాడు. అంతిమంగా దేవుని యొక్క ఎంపిక ఉందనేది మనం సువార్త ప్రకటించడానికి ప్రేరణ అవుతుంది అని అంటాడు ఆయన. సో అట్లా మనము ఎలక్షన్ని మనం పాజిటివ్గా తీసుకోగలిగి